మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు ఎందుకు చేశావంటే లీగల్ నోటీసులు పంపుతున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. హరీష్ రావు లీగల్ నోటీసులకు లీగల్ గానే సమాధానం చెబుతామన్నారు. బీఆర్ఎస్ హయాంలో తమను జైళ్లలో పెట్టినా పోరాటాలు చేశామని తెలిపారు. అమ్మవారి మీద ప్రమాణం చేసి క్షుద్ర పూజలు చేయలేదు అని హరీష్ రావు చెప్పగలుగుతారా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఏ గుడి ఎక్కడుందో కూడా తెలియడం లేదని విమర్శించారు. తాము తిరుచి అఘోరా కాళీ గురించి మాట్లాడుతుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్కేసర్ కాళీ ఆలయం గురించి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చిల్లరగాళ్లతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే తాము భయపడము అని అద్దంకి అన్నారు. ఇక అఘోరా కాళీ అమ్మవారిపై ప్రమాణం చేసి తాను ఎలాంటి పూజలు చేయలేదని హరీష్ రావు చెప్పాలి అన్నారు. లేదంటే తెలంగాణ సమాజానికి అఘోరా కాళీ దేవాలయం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. హరీష్ రావు క్షుద్ర పూజలు ఎందుకు చేసినావు అని అంటే లీగల్ నోటీసులు పంపిస్తున్న పరిస్థితి. నాకు, మా పిసిసి ప్రెసిడెంట్కు, మా రామ్మోహన్కు ఎవ్వరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు లీగల్ నోటీసులు పంపిస్తున్నాం. డెఫినెట్గా లీగల్గా దాన్ని ఫైట్ చేస్తాం, దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మీ హయాంలో లీగల్ నోటీసులు కాదు, కేసులు పెట్టి జైలు వేస్తేనే పోయిన వాళ్ళం రా నాయన, ఇదేం పెద్ద సమస్య కాదు. బట్ ఎందుకు భయపడుతున్నావు? భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది నీకు? ఆలోచించుకో. నువ్వు గత సంవత్సరంలోనే శివమొగ్గ పోయేటప్పుడు సెక్యూరిటీ ఆఫీస్లో పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తలదాచుకున్నావు. రెండవసారి నువ్వు ఆ పూజలు చేస్తున్నవని మా దృష్టికి వస్తేనే దాన్ని అలా బహిర్గతం చేసిన పరిస్థితి. దానికి ఉలిక్కి పడుతున్నావు. అమ్మ మీద ప్రమాణం చేసి నేను అక్కడ ఏ పూజలు చేయలేదని నువ్వు ప్రకటిస్తావా? ఇలా గట్కేసర్ అఘోరా కాళీ టెంపుల్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పొలిటికల్ కమిడియన్ మిస్టర్ ప్రవీణ్. అమెరికా చెప్తుంది నీ గురించి, ఎక్కడ ఏమేమి అక్రమాలు చేసినావు, దందాలు చేసినావు, ఎట్లా అబ్యూజ్ చేసినావు, ఏమేమి బ్రాండ్లు తీసుకున్నావు అన్నీ కూడా ఇక్కడ సమాచారం ఉంది. కానీ రాజకీయంగా మాట్లాడేటప్పుడు సీరియస్నెస్ ఉండాలి. అద్దంకి దయాకర్ అంటోడు ఒక మాట మాట్లాడితే ఆ గొంతుకు చాలా నిజాయితీ ఉంటుంది. ఇండియాలో తెలుగు వాళ్ళ కాడ కాదు, ఇగో అమెరికా వచ్చినా సరే ఒక ప్రకటన అద్దంకి దయాకర్ చేసినట్టు దానికి కమిట్మెంట్ ఉంటుంది. ఇది పీడితుల గొంతుక, తెలంగాణ గొంతుక. మీ మామ, నువ్వు, మీ బామ్మార్ది, మీ మరదలు తెలంగాణ జేఏసీ కూడా ఇంట్లో పండుకున్న రోజు తెలంగాణ కొరకు కొట్టాడింది. చూసుకో, ప్రణబ్ ముఖర్జీని అడ్డుకున్నది ఎవరో. అది తెలంగాణ కమిట్మెంట్. దాయకరంటే నీ చిల్లరకాలతో ఏదో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే భయపడతారా బాబు? అఘోరా కాళీ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పు నేను ఏ పూజలు చేయలేదని చెప్పి. లేదంటే తెలంగాణ సమాజానికి వ్యతిరేకం చేసినందుకు గట్కేసర్ అఘోరా కాళీ టెంపుల్ దగ్గర ముక్కు నేలకు రాయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదే వాస్తవం కాకపోతే నీకు సారీ చెప్పడానికి దేనికైనా సిద్ధమైంది, గుర్తుపెట్టుకో.